అంతే సార్, మీరు లేకపోతే మేము లేవు. నియోజకవర్గంలో గత 14 నెలలుగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి నేను శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గానికి ఎన్నికైన కాడి నుంచి అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగిస్తాను. ఏ డివిజన్లో ఏ సమస్యలు ఉన్నాయి, ఆ డివిజను కాలనీ వాసుల రిప్రజెంటేషన్ కానీ, మా మాజీ కార్పొరేటర్లు, మా పార్టీ నాయకులు, ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే దాని మీద స్పందిస్తూ ఉన్నాం. ఆ సమస్యలకి పరిష్కారం తీసుకొస్తూ ఉన్నాం. ఇప్పటికీ 250 కోట్ల పైచిలకు ఈ నియోజకవర్గంలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, కమ్యూనిటీ హాల్స్, స్కూల్స్, హాస్పిటల్స్ అన్నిటికి డ్రైనేజీ, వాటరు అన్నిటికి కూడా ఇచ్చిచ్చాం. ఇంకా మిగిలినటువంటి సమస్యలు కూడా మన దగ్గరికి వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గత ఏడాది బుడమేరు పొంగటం వల్ల వచ్చినటువంటి డ్యామేజీని మ్యాక్సిమం కవర్ చేశాం. ఇవాళ 58వ డివిజన్లో వైవీరావు ఎస్టేట్ అంటే ఇది ఈ నియోజకవర్గానికే, ఈ అర్బన్ ఏరియాకే స్టార్టింగ్ పాయింట్. దీన్ని ఇక్కడ దాదాపు ఒక 60-70 కుటుంబాలు ఉంటా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మరి మొదట్లో ఉండటం వల్ల ఇంకా పూర్తి డెవలప్మెంట్ ఇక్కడికి అవ్వలేదు. గత ప్రభుత్వం అయితే పూర్తి నిర్లక్ష్యం చేసింది. ఇక్కడ ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కానీ, సభ్యులు కానీ, మా మహిళా సోదరీమణులు కానీ పలు తరవలు నా దృష్టికి తీసుకొచ్చారు సమస్యలు. ఇప్పటికీ శాశ్వత ప్రాతిపదిక మీద డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని రెస్టోర్ చేస్తూ ఉన్నాం, సాల్వ్ చేస్తూ ఉన్నాం. అది మరికొద్ది రోజుల్లోనే వీళ్ళకి వాటర్ సమస్య, వాటర్ ట్యాంక్ కట్టిస్తాం, కనెక్షన్లు ఇచ్చేస్తున్నారు. అది అయిపోతే దీనికి పర్మనెంట్ సొల్యూషను. అట్లాగే ఈరోజు 95 లక్షల రూపాయలు పెట్టి బీటీ రోడ్లు ఏర్పాటు చేసాం. ఇంకా అసోసియేషన్ ప్రతినిధులు కానీ, మా అక్క చెల్లెళ్ళు సోదరిమణులు కానీ అడ్డ రోడ్లు కూడా అడిగారు, అవి కూడా వేస్తాం. అలాగే డ్రైనేజ్ అడిగారు, డ్రైనేజీ కూడా ఇస్తాం. నేను ఒకటే కోరుతా ఉన్న వాళ్ళని, ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారానికి మీ శాసనసభ్యుడిగా బోండావమ్మ ఎప్పుడు మీకు సిద్ధంగా ఉంటాడు. ఎమ్మెల్యే కార్యాలయం నిరంతరం పనిచేస్తూ ఉంది. ఇప్పుడే చెత్త సమస్య, గార్బేజ్ విషయం అడిగారు. గార్బేజ్ ఏఎంహెచ్ఓ గారికి ఫోన్ చేసి ఏఎంహెచ్ఓ గారికి కూడా చెప్పాం. అలాగే రేపటి నుంచి ఆ సమస్య కూడా పోద్ది. ఏ సమస్య ఉన్నా ఇవాళ దానికి పట్టించుకునే శాసనసభ్యుడు ఉన్నాడు, పట్టించుకునే ప్రభుత్వం ఉంది. కాబట్టి ఎవ్వరూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరంలా ఎమ్మెల్యే కార్యాలయం నిరంతరం పనిచేస్తూ ఉంది. కాబట్టి ఏదన్నా మా దృష్టికి తీసుకురమ్మని కోరుతా ఉన్నా. ఈ రోడ్లు, ఈ సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ ఎన్ని నిధులు ఖర్చు అయినా సరే మొత్తం ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పనిచేస్తాం. ఖచ్చితంగా ఈ కాలనీలన్నీ అభివృద్ధి చేస్తాం.